హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మ పూరి, నీకు నేను బాసికం కడతాను అని చెప్పి కృష్ణప్రసాద్ పూరికి బాసికం కడుతూ ఉంటాడు. ఈ నాన్నను నువ్వైనా క్షమించావు, అందుకు చాలా సంతోషంగా ఉంది పూరి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మావయ్య, ఇది బాధపడాల్సిన సమయం కాదు, సంతోషపడాల్సిన సమయం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవునండి, భూమి చెప్పింది నిజం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అమ్మ భూమి, ఏదో ఒకలా మీ మామయ్యను లోపలికైతే తీసుకొచ్చావు, కానీ మండపంలో గగన్ చూడకుండా మీ మామయ్యను ఎలా కూర్చోబెడదామమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఏదో ఒకటి ఆలోచిద్దాంలే అత్తయ్య ఈలోపు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ, బిందు, మనం మండపానికి బయలుదేరదామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. ఇంకా ఏం ఆలోచించమంటావు బిందు? నిన్ను ప్రేమించి ఆ పూరి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు శివ. ఆ శివ గురించి ఆలోచించమంటావా? నా మేనకోడలు జీవితం ఏమైనా కూడా పర్వాలేదు, ఆ పూరి శివ సంతోషంగా ఉంటే చాలు అనుకోమంటావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ భూమి తన మాయ మాటలతో నిన్ను మాయ చేసింది బిందు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. శివ లేకుండా నువ్వు బ్రతకగలవా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. బ్రతకలేవనత్తయ్య అని చెప్పి బిందు అంటూ ఉంటుంది. శివని అంతలా ప్రేమించి భూమి చెప్పిందని శివని వదులుకోవాలనుకుంటున్నావా? శివ ఎప్పటికీ నీవాడే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నిజంగానా అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నిజమే పిచ్చిదానా, శివ ఎప్పటికీ నీవాడే. శివ ఎప్పటికీ నీవాడిగా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏం చేయాలత్తయ్య అని బిందు అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనమంతా మండపానికి వెళ్తున్నాము, అక్కడ నేను చెప్పమన్నట్టు నువ్వు చెప్పాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్పి బిందు అంటుంది. ఓసే భూమి, ఆడపడుచు పెళ్లి చేస్తున్నాను, ఇక నాకంటూ తిరుగుండదని తెగ సంబరపడిపోతున్నావు కదా. కాసేపట్లో మండపంలో అల్లకల్లోలం జరగబోతుంది. ఏ మండపంలో అయితే శివపూరిల పెళ్లి చేసి నీ బావ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నావో అదే బావ నిన్ను మెడపట్టి బయటికి గెంటేసేలా చేస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మీరా అపూర్వ దగ్గరకు వచ్చి, వదిన ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మీరా, మనమంతా కాసేపట్లో మండపానికి వెళ్తున్నాము అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. వద్దు వదిన, ఎందుకు అనవసరంగా గొడవలు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. పిచ్చి మీరా, ఏంటి నువ్వు బిందు ఇలా ఆలోచిస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో శివ ఈ ఇంటికి అల్లుడు అవ్వాలి అంతే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవునమ్మా, అత్తయ్య చెప్పింది కూడా కరెక్టే అని బిందు అంటూ ఉంటుంది. బిందు, మీ సంతోషమే నాకు కావాలి, మీరు ఎలా చెప్తే అలా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు, బాబు ఇంకా ఎంత టైం పడుతుంది? ముహూర్తానికి సమయం అయిందని చెప్పాను, అమ్మాయిని తీసుకురండి, గౌరీ పూజ చేపించాలి అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు గగన్ మళ్ళీ పూరి, భూమి అని చెప్పి రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొడుతూ ఉంటాడు. అమ్మ భూమి, గగన్ డోర్ కొడుతున్నాడమ్మా, ఇప్పుడు ఎలా అని శారద అంటూ ఉంటుంది. కంగారు పడకండి అత్తయ్య అని చెప్పి భూమి వెళ్ళి మెల్లగా డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎంత టైం పడుతుంది? అక్కడ పంతులు గారు పూరిని తీసుకురమ్మని చెప్తున్నారు అని గగన్ అంటూ ఉంటాడు. పూరి ఇంకా రెడీ కాలేదా అని గగన్ లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా కృష్ణప్రసాద్ ఉంటాడు. కృష్ణప్రసాద్ని చూసిన గగన్ ఉగ్ర నరసింహుడై, నీకు సిగ్గులేదా? ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఉంటే మాకు కష్టాలు వస్తాయి, నువ్వు లేకపోతేనే మేము ప్రశాంతంగా ఉంటాము, నిన్ను మండపంలోకి రావద్దన్నా ఎందుకు వచ్చావు అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్ పైన చెయ్యెత్తుతాడు. బావా ఆగు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు అడ్డు తప్పుకో భూమి, ఈయనకు మంచిగా చెప్తే అర్థం కావట్లేదు, మండపంలోకి తీసుకెళ్ళి అందరి ముందు కొడితేనే సిగ్గు వస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వద్దు బావా వద్దు ప్లీజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవునరా గగన్, ఆయనపై నువ్వు చెయ్యి చేసుకోవద్దురా అని శారద అంటూ ఉంటే, అది కాదమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ప్లీజ్ గగన్, ఈ ఒక్క రోజుకి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం ఆయన్ని ఏమీ అనొద్దురా అని శారద అంటూ ఉంటుంది. అవును బావా ప్లీజ్, ఈ ఒక్క రోజుకి మామయ్యను మండపంలో ఉండనివ్వు బావా, పూరి పెళ్ళి మామయ్య కళ్ళెదురుగా జరిగేలా
చూడు బావా ప్లీజ్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడో. సరే పూరిని తీసుకొని తొందరగా రండి, పంతులు గారు గౌరీ పూజ చేపించాలంటున్నారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అమ్మ పూరి పద వెళ్దాం అని చెప్పి శారద అంటుంది. ఏమండి మీరు కూడా రండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక పూరిని శారద, కృష్ణప్రసాద్, భూమి, గగన్లు అందరూ కలిసి చాలా సంతోషంగా మండపంలోకి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక మరోవైపు అపూర్వ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కాసేపట్లో పెళ్లి మండపం కాస్త శ్మశానాల దెబ్బ కాబోతుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పూరిని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టగానే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. పూరి చేత గౌరీ పూజ జరిపిస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ పూరి పక్కనే కూర్చొని పూరి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. కంటతడి పెట్టుకుంటూ ఉంటే, ఏమండి ఏంటండి ఏడుస్తున్నారు అని శారద అంటూ ఉంటుంది. ఇది ఏడుపు కాదు శారద, నా కూతురు ఇంత పెద్దదైందని నాకు వస్తున్న ఆనంద బాష్పాలు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ శారద పూరి పక్కన కూర్చొని ఘనంగా పెళ్లి జరిపిస్తూ ఉంటారు. గగన్ కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు. బావా ఏంటి బావా, ఎంత సంతోషంగా ఉండాలి ఈ సమయంలో, ఎందుకు బావా మూతి అలా పెట్టుకున్నావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నాకు ఇష్టం లేని మనిషి ఈ మండపంలో ఉన్నాడు భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ బావా అలా మాట్లాడకు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. శారద అత్తయ్య మామయ్య ఉండబట్టే ఎంత సంతోషంగా కనిపిస్తున్నారో చూడు, శారద అత్తయ్య సంతోషాన్ని చెరిపేయకు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. బాబు గౌరీ పూజ పూర్తయిపోయింది, అబ్బాయిని కూడా తీసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే, ఒరే చెర్రీ ఏంట్రా చూస్తున్నావు, పద శివాని తీసుకొద్దాం అని చెప్పి గగన్ అంటాడు. సరే అన్నయ్య అని చెప్పి చెర్రీ గగన్ ఇద్దరూ కలిసి శివ రూమ్లోకి వెళ్తారు. శివ శివ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. శివ గగన్ చెర్రీలను చూసి కళ్ళ వెంట ఉన్న నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. శివ ఏడుస్తున్నావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. శివకి ఏదో గుర్తుంచి ఉంటుందిలే అన్నయ్య అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అవునరా, శివ వల్ల అమ్మ నాన్నలు లేరు కదా, శివ ఆ విషయం గురించే బాధపడుతున్నాడని మొన్ననే భూమి కూడా చెప్పింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు శివ, మా అన్నయ్య లాంటి గొప్ప బావ నీకు దొరుకుతున్నాడు, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి శివ అని చెప్పి చెర్రీ శివకి చెప్తూ ఉంటాడు. సరేలేరా, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, శివ పంతులు గారు పిలుస్తున్నారు పద వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా అని చెప్పి శివ అంటూ ఉంటే, ఏంటి మా చెల్లెలకు కాబోయే భర్తని ఇలా నడిపించుకొని తీసుకెళ్తాం అనుకుంటున్నావా ఏంటి, ఎత్తుకొని తీసుకెళ్తాం, ఒరే చెర్రీ పట్రా అని చెప్పి గగన్ అంటాడు. ఇక గగన్ చెర్రీ ఇద్దరు కలిసి శివాని ఎత్తుకొని మండపంలోకి తీసుకెళ్తూ ఉంటారు. అదంతా కూడా భూమి, శారద, కృష్ణప్రసాదులు దూరం నుంచి చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఇక పంతులు గారు శివతో కూడా పూజ చేపిస్తూ ఉంటారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే శివ పూరి ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు. ఇక కాసేపటి తర్వాత పంతులు గారు, బాబు ఇదిగో మంగళసూత్రం, అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక శివ మంగళసూత్రాన్ని తీసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. శివ ఏం ఆలోచిస్తున్నావు కానివ్వు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇంకా శివ పూరి మెడలో 3 ముళ్ళు వేయబోతూ ఉండగా అప్పుడే అపూర్వ వాళ్ళ కారు వచ్చి మండపం ముందు ఆగుతుంది. బిందు కారు దిక్కుండా అలానే చూస్తూ ఉంటుంది. బిందు కారు దిగు బిందు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక బిందు కారు దిగుతుంది. అత్తయ్య ఒక్కసారి ఆలోచించండి అని బిందు అంటూ ఉంటే, నీకు న్యాయం జరగాలంటే ఇక ఆలోచించడానికి ఏం లేదు బిందు, నాతో రా, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి అపూర్వ బిందుని లాక్కొని మండపంలోకి వెళ్తూ ఉంటుంది. ఇక అపూర్వ వాళ్ళు మండపంలోకి వెళ్ళేసరికి శివ అప్పటికే పూరి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. బాబు పెద్దలందరూ కూడా వచ్చి అమ్మాయి అబ్బాయిని ఆశీర్వదించండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అపూర్వ వాళ్ళు శివ పూరిల పెళ్లి జరిగిపోయిందని షాక్లో ఉంటారు. ఇక అప్పుడే చెర్రీ అపూర్వ వాళ్ళను చూసి పరిగెత్తుకుంటూ అపూర్వ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఏంటత్తయ్య పెళ్ళికొచ్చారా, రండి ఇప్పుడే పెళ్ళైపోయింది, అక్షంతలు వెద్దురు అని చెప్పి అంటూ ఉంటాడు. రే చెర్రీ నీకు పిచ్చి పట్టిందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో మండపంలో ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్గా అపూర్వ వైపు చూస్తూ ఉంటారు. ఏమైంది అత్తయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఆ శివ నీ చెల్లెలు బిందుని ప్రేమించి పూరి మెడలో తాళి కట్టాడ్రా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏయ్ అపూర్వ,
నోటికొచ్చింది వాగకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నోటికొచ్చింది వాగట్లేదు గగన్, నిజం తెలుసుకొనే మాట్లాడుతున్నాను. శివ బిందుని ప్రేమించాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మా శివ బిందుని ప్రేమించాడా? నువ్వు అబద్ధం చెప్తున్నావు అపూర్వ అని గగన్ అంటూ ఉంటాడు. నేను అబద్ధం చెప్తున్నానో నిజం చెప్తున్నానో తెలియాలంటే శివని భూమి మీద ప్రమాణం చేసి బిందుని ప్రేమించాడో లేదో అడుగు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. శివ, అపూర్వ ఏంటి అలా మాట్లాడుతుంది? మీ అక్క భూమి మీద ప్రమాణం చేసంట నువ్వు బిందుని ప్రేమించావో లేదో చెప్పు, అప్పుడే ఆ అపూర్వ నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి కంగారు పడుతూ, బావా ఆ అపూర్వ చెప్పిందని నువ్వు కూడా ఏంటి ప్రమాణం చేయమంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అబ్బా భూమి, ఇక ఆపమ్మ నీ నాటకాలు. నీ తమ్ముడు బిందుని ప్రేమించిన విషయం నీకు కూడా తెలుసు కదా, ఆ విషయం గగన్కి చెప్పకుండా ఇంత నాటకం ఆడావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. గగన్ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. శివ, భూమి మీద ప్రమాణం చేసి బిందుని ప్రేమించావో లేదో చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఇంకా శివ ఏం మాట్లాడు, నిన్నే శివ అడుగుతుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే, అక్క మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను బిందుని ప్రేమించాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. బిందుని ప్రేమించావా? మరి నా చెల్లెలి మెడలో ఎందుకు తాళి కట్టావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఏ గగన్, నీ చెల్లెల మెడలో శివ తాళి కట్టినా కూడా ఈ పెళ్ళి చెల్లదు అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ, పెళ్ళి చెడగొట్టాలని బావ పరువు తీయాలని ఏది పడితే అది వాగకు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను ఏది పడితే అది వాగట్లేదు, ఉన్న నిజమే మాట్లాడుతున్నాను. శివ బిందులు ప్రేమించుకున్నారు, నువ్వే శివతో బలవంతంగా పూరి మెడలో తాళి కట్టించావు. ఇప్పుడు బిందుకి న్యాయం చేయాలి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పటికే వాళ్ళిద్దరు పెళ్ళి జరిగిపోయింది, ఇంకెలా న్యాయం చేయాలి అపూర్వ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఎలా అంటే శివతో బిందు మెడలో మళ్ళీ తాళి కట్టించి న్యాయం చేయి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. పిచ్చి పట్టిందా? ఒక్కసారి పెళ్ళైనా శివకి మరోసారి ఎలా పెళ్లి చేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటే, మీ మామయ్య కృష్ణప్రసాద్ శారదను పెళ్లి చేసుకున్న తర్వాత మీరాని పెళ్లి చేసుకోలేదా? అలాగే పూరిని పెళ్లి చేసుకున్న శివ మళ్ళీ ఇప్పుడు బిందుని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇదిగో తాళి, శివ రా బిందు మెడలో తాళి కట్టు, బిందుకి న్యాయం చెయ్యి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అప్పుడు కృష్ణప్రసాద్ మామయ్య చేత మీరా అత్తయ్య మెడలో తాళి కట్టించి పెద్ద తప్పు చేశావు, ఇప్పుడు మరో తప్పు చేయాలని చూస్తున్నావు అని భూమి అంటూ ఉంటుంది. అవన్నీ మాకు అనవసరం, బిందుకి న్యాయం జరగాలి అని అపూర్వ అంటూ ఉంటే, బిందు నీతో మాట్లాడాలి ఇలారా అని చెప్పి చెర్రీ బిందుని తీసుకొని పక్కకు వెళ్తాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.